స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు Clueless. ఈ స్టాక్ మార్కెట్ సిరీస్లో స్టాక్ మార్కెట్ గురించి ఫ్రమ్ ఏబిసిడి బేసిక్ నుండి ప్రొఫెషనల్ లెవెల్ స్టాక్ మార్కెట్ వరకు మొత్తం క్లియర్గా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను కదా. అయితే ఈ సిరీస్లో భాగంగా ఈ సెకండ్ ఎపిసోడ్లో ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ ముందుగా స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే ఏమిటి? స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే ఏదైనా కంపెనీ షేర్స్ మనం కొనాలి అంటే ఆ కంపెనీ ఏదైనా స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయి ఉండాలి. అండ్ ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ మనం షేర్స్ని అమ్మడంలో అండ్ కొనడంలో ఉపయోగపడతాయి. సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కూరగాయలు కొనే ప్లేస్ని కూరగాయల మార్కెట్ అని ఎలా అంటామో స్టాక్స్ కొనే ప్లేస్ని స్టాక్ ఎక్స్చేంజెస్ అని అంటాము. ఇటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1875లో BSEగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనే పేరుతో స్థాపించబడింది. దీని మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై దలాల్ స్ట్రీట్లో ఉంది. ఇది ఏషియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా స్థాపించబడిన స్టాక్ ఎక్స్చేంజ్. ప్రపంచంలోనే అన్ని స్టాక్ ఎక్స్చేంజెస్ కన్నా ఈ BSEలోనే ఎక్కువ కంపెనీస్ లిస్ట్ అయ్యాయి. ఈ BSEలో 5000 to 6000 కంపెనీస్ లిస్ట్ అయ్యాయి. ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పాలంటే 5749 కంపెనీస్ లిస్ట్ అయ్యాయి. అలాగే మన దేశంలో మరొక ప్రముఖమైన స్టాక్ ఎక్స్చేంజ్ NSE, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది 1992లో మొదలైనప్పటికీ ఇందులో ట్రేడింగ్ 1994 నుండి మొదలయ్యింది. ఈ NSE మెయిన్ హెడ్ క్వార్టర్స్ కూడా ముంబైలోనే ఉంది. ఈ NSEలో 1696 కంపెనీస్ లిస్ట్ అయ్యాయి. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఫుల్లీ ఆటోమేటెడ్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ సిస్టమ్ని తీసుకొచ్చింది ఈ NSE. దీనివల్ల ట్రేడింగ్, స్టాక్ అమ్మకాలు, కొనుగోళ్ళు త్వరగా అండ్ నమ్మకంగా జరుగుతాయి. NSE మొదలైనప్పుడు 1994లో సెకండ్కి 2 ఆర్డర్స్ ప్రాసెస్ అయ్యేవి. అదే 2001లో సెకండ్కి 60 ఆర్డర్స్ ప్రాసెస్ అయ్యేవి. కానీ 2016లో 160,000 ఆర్డర్స్ సెకండ్కి ప్రాసెస్ అయ్యేవి. ఈ BSE అండ్ NSE ఒకే ట్రేడింగ్ మెకానిజం, టైమింగ్స్ అండ్ సెటిల్మెంట్ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాయి. అలాగే వీటితో పాటు అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్, కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్, మద్రాస్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ కొచ్చిన్ స్టాక్ ఎక్స్చేంజ్ లాంటివి మరెన్నో ఉన్నాయి. కానీ వీటిలో NSE అండ్ BSE అంతా ఎక్కువగా ట్రేడింగ్ జరగదు. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ టైమింగ్స్. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ శని, ఆదివారాలతో పాటు పబ్లిక్ హాలిడేస్లో పనిచేయవు, వాటికి సెలవు. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉదయం 9:15 మొదలై ఓపెన్ అయి మధ్యాహ్నం 3:30 క్లోజ్ అవుతాయి. ఈ టైం మధ్యలోనే మనం ట్రేడింగ్, షేర్స్ అమ్మకాలను కొనుగోలు చేయగలం. అంటే వారానికి 5 రోజులు మాత్రమే ట్రేడింగ్ చేయగలం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ SEBI అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ SEBI కూడా 1992లో స్థాపించబడింది. ఈ SEBI ఏం చేస్తుందంటే స్టాక్ మార్కెట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ ఈ SEBI కంట్రోల్లోనే ఉంటాయి. ఏదైనా కంపెనీ కానీ లేదా వ్యక్తి కానీ స్కామ్ చేస్తే కఠిన చర్యలు, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే రైట్ ఈ SEBIకి ఉంటుంది. BSE అఫీషియల్ వెబ్సైట్ bseindia.com, NSE అఫీషియల్ వెబ్సైట్ nseindia.com. ఈ అఫీషియల్ వెబ్సైట్ తప్ప వేరే ఏ వెబ్సైట్స్ని నమ్మకండి. దేర్ మైట్ బి ఎ స్కామ్. బీ కేర్ఫుల్, బీ అవేర్డ్. స్టాక్ మార్కెట్ గురించి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్టెంట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ కావాలంటే Clueless ఛానల్ని
వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెంటనే సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఎపిసోడ్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏం కావాలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. #get clues from Clueless.